హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ వేలో ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టిఫిన్స్లోకి బాగుంటుంది అనమాట, ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా. ఇక వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. స్మాల్ వీడియో అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నగా కాదు, కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనం ఈ విధంగా ఆనియన్స్ అనేవి విడిపోతాయి అన్నమాట. విడిపోతే కొద్దిగా మగ్గినట్టు మనకు అర్థము. చూసారు కదా, ఈ విధంగా అన్నీ విడిపోయి ఇప్పుడు దీంట్లోకి చిన్నులపాయలు వేసుకోండి. ఒక 5 నుంచి 6 చిన్నులపాయలు పొట్టు తీసి వేసుకోండి. పొట్టు ఉంటే మాత్రము పేలినట్టు అవుతాయి, కాబట్టి పొట్టు తీసి వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మనకి వెల్లుల్లి కూడా మగ్గిపోయినాయి. వెల్లుల్లి మగ్గిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి తీసుకునే క్వాంటిటీ వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. మీకు ఎండుమిర్చి లేదు అనుకుంటే ఇక్కడ 1 స్పూన్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఒక తొలక చింతపండు వేసుకోండి. దీనికి చింతపండు ఫ్రై అవసరం లేదు, మనకి హీట్తోనే మగ్గిపోతాయి అన్నమాట. 2 నిమిషాలు అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసేయండి. చింతపండు అనేది మెత్తబడిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ మరీ డ్రైగా ఫ్రై అవసరం లేదు, పచ్చిగా అటు ఇటుగా సగం వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆరిపోయింది, నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము. దీంట్లోకి మనం జీలకర్ర వేస్తామండి. జీలకర్ర నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేయలేదు, ఎందుకంటే జీలకర్ర మొత్తం నేను ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ అనేది మెత్తగా రావాలి, కచ్చపచ్చగా ఉంటే ఈ చట్నీ బాగుండదు. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసేసుకొని తాలింపు పెట్టుకోవటమేనండి. తాలింపు అందరికీ తెలిసిందే కదా, కాకపోతే కొద్దిగా పప్పులు వేసుకుంటే తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసేసాము టిఫిన్స్లోకి చట్నీ అనేది. నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.